హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఉల్లిపాయలు తీసుకొని అల్లం పేస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. కడాయి కాదు, కుక్కర్. ఏం కాదు, కడాయిలో హీట్ అయినాక ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు 2 స్పూన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. చిక్కన పసుపు అయితే వేసేసుకోవాలి 2 స్పూన్స్. వేసేసుకున్న తర్వాత ఫ్రై అయితే వేసేసుకోవాలి. ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. అయినాయి కదా, అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మిక్సింగ్ అయితే వేసుకోవాలి అండి. అయిన తర్వాత ఇంకా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసిన తర్వాత మేమైతే మటన్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉడకాలి అండి, మంచిగా ఉడకాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతకి ఒక 20 మినిట్స్ అలా ఉడికించాలన్నమాట. కారం ఇందులోనే కొంచెం కారం, అలానే ఒక మ్యాంగో లీఫ్ అయితే వేసేసుకోవాలి. బాగా మంచిగా ఉడికింది. అవును, వామో, మ్యాంగో లీఫ్ ఎందుకు వేసినా మనహా? తొందరగా ఉడుకుద్ది, మంచి టేస్ట్ ఉంటుంది. తొందరగా ఉడుకుతుందా? ఎవరు చెప్పారు మీకు? అవును, సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తా. కొన్ని వాటర్ అయితే. ఎంత వాటర్ మమ్మీ? 1 కప్. 1 గ్లాస్ మనహా. తర్వాతకి విజిల్స్ పెట్టాలి. ఎన్ని విజిల్స్? 4. 4 విజిల్స్ అయితే పెట్టాలి. 4 విజిల్స్ వస్తే అయిపోతుందా మటన్ కర్రీ? మటన్ కర్రీ ఇంత సింపులా? అయితే 4 మినిట్స్ తర్వాత మళ్ళీ మటన్ ఉడికిపోయింది. నెక్స్ట్ కొత్తిమీర, దీంట్లో కొత్తిమీర వేయాలి. వేసిన కొత్తిమీర, నెక్స్ట్ మసాలా వేసి కలిపాలి. కొంచెం సేపు వేడి చేస్తే అయిపోయి వేడి మటన్ కర్రీ రెడీ. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్. ఉండండి కొద్దిసేపు ఉన్నట్లు, కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అట్లా ఉంచి బంద్ చేస్తే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఏం కావాలి మనహ నీకు? చూడు, ఏం కావాలి? లివర్ కావాలి కదా నీకు? మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్.